అబద్దాలు చెప్పి కాలం గడుపుతున్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తరహాలో ఢిల్లీ ప్రజలను కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆక్షేపించారు. రాహుల్ గాంధీ 4 నెలలుగా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని ఇవాళ పొగుడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన మహారాష్ట్ర ఎన్నికల్లో రేవంత్ రెడ్డి చెప్పిన మాటలను ప్రజలు నమ్మలేదని గుర్తు చేశారు. మహారాష్ట్ర తరహాలోనే ఢిల్లీ ప్రజలు కూడా కాంగ్రెస్ కు గుణపాఠం చెబుతారని ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా కేటీఆర్ ఈడీ విచారణకు వెళ్లారని, నయా పైసా అవినీతి జరగలేదని కేటీఆర్ మొదటి నుంచి చెబుతున్నారని ప్రశాంత్ రెడ్డి అన్నారు. మొదటి నుంచి చెబుతున్నట్లే కాంగ్రెస్ బీజేపీ నేతల అసలు రంగు బయటపడుతోందని, కేటీఆర్ ను టార్గెట్ చేసి కాంగ్రెస్ బీజేపీ నేతలు ఒకే రకంగా మాట్లాడుతున్నారని తప్పుపట్టారు. 3 రోజుల నాడు భువనగిరి పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది. టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ మీద కాంగ్రెస్ గుండాలు ఈ 2 పార్టీ ఆఫీసుల మీద దాడి చేస్తున్నారు. కేసీఆర్ గారి ఫోటోలు నేలకేసి కొట్టినారు. పార్టీ ఆఫీసులోకి చొచ్చుకపోయి ఇప్పటిదాకా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ గుండాలు చేసిన దాన్ని టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ మీద దాడులు చేస్తే ఇప్పటిదాకా మహేష్ కుమార్ గౌడ్ స్పందించలేదు. బీజేపీ ఆఫీస్ మీద దాడి జరగగానే మరు నిమిషమే స్పందించినాడు మహేష్ కుమార్ గౌడ్. మరి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఆఫీసుల మీద దాడులు జరిగితే నువ్వెందుకు స్పందిస్తలేవు మహేష్ కుమార్ గౌడ్? అంటే దీని అర్థం కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు అన్న మాటకు ఇది నిదర్శనం అని చెప్పి తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కాబట్టి ఇట్లా మీరిద్దరూ కలిపి ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కక్ష సాధింపు చర్యలు చేసినా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎంతమంది మీద బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టి ఎంతమందిని జైల్లోకి పంపించినా, ముఖ్యంగా కేటీఆర్ గారిని మీరు ఎంత వేధించినా, మీ పిట్ట బెదిరింపులకు ఉడత ఊపులకు భయపడేవాడు ఇవాడెక్కడ లేడు.